శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. గృహ నిర్మాణ ప్రారంభంలో విఘ్నమేది రాకుండా కాపాడమని వాస్తు పురుషుని వేడుకుంటూ చేసే పూజ ఇది. ఈ వాస్తు పూజకై 81 అడుగుల మండపాన్ని నిర్మించి దానిలోని ఈశాన్య కోణంలో పూజను మొదలెట్టి మండపమంతటా సంపూర్ణంగా వ్యాపింపచేయాలి. ఈ మండల లేదా మండప ఈశాన్య కోణంలో వాస్తుదేవత మస్తకాన్ని నిర్మించాలి. నైరుతిలో 2 పాదాలు, మిగతా 2 మూలల్లో చేతులు ఉండాలి. ఏ నిర్మాణాన్ని చేపట్టినా ముందుగా ఈ వాస్తుదేవతను స్థాపించి పూజించాలి. తర్వాత 21 మంది దేవతలను మండలం బాహ్య భాగంలోనూ 13 దేవతలను అంతర్భాగంలోనూ ఉంచాలి. బాహ్య దేవతలు వీరే: ఈశ, సిఖి, పర్జన్య, జయంత, కులిసాయుధ, సూర్య, సత్య, భృగు, ఆకాశ, వాయు, పూష, వితథ, గ్రహక్షేత్ర, యమ, గంధర్వ, భృగురాజ, మృగ, పితృగణ, దౌవారిక, సుగ్రీవ, పుష్పదంత, గణాధిప, అసుర, శేష, పాప, రోగ, అహిముఖ, భల్లాట, సోమ, సర్ప, దితి, అదితి. వీరిని పూజించిన తర్వాత ఈశాన్యంలో జలాన్ని, ఆగ్నేయంలో సావిత్రిని, నైరుత్యంలో జయుని, వాయువ్యంలో రుద్రదేవుని పూజించాలి. తర్వాత 9 అడుగుల జాగాలో బ్రహ్మని, ఆయనకు 8 వైపులా తూర్పున మొదలుపెట్టి ఆర్యమ, సవిత, వివస్వాన్, విబుధాధిప, మిత్ర, రాజయక్ష్మ, రుద్వీధర, అపవశ్చ అనే దేవతలను మండపం లోపల స్థాపించి పూజించాలి. లోపలి భాగంలో పూజించాల్సిన దేవతలు వీరు. వీరందరినీ రేఖలను జాగ్రత్తగా గీసి వాటి బిందువులపై పూజించాలి. ఈశాన్యం నుండి నైరుత్యం దాకా సూత్రం ద్వారా గీయబడిన రేఖను వంశ అంటారు. అలాగే ఆగ్నేయం నుండి వాయువ్యానికి ఉన్న రేఖను దుర్ధర అంటారు. వంశరేఖపై ఈశాన్య కోణంలో అదితిని, దుర్ధరయోగ బిందువుపై హిమవంతుని, నైరుత్య కోణాంతిమ బిందువుపై జయంతుని పూజించాలి. తర్వాత దుర్ధర రేఖ మొదట్లో అగ్నికోణంపై నాయికని, చివరల్లో కాళికాదేవిని పూజించాలి. తర్వాత ఇంద్రాది దిక్పాలకులను పూజించి ఇతర దేవతలందరినీ మరలా పూజించిన పిమ్మటనే భవన నిర్మాణ కార్యాన్ని ప్రారంభించాలి. భవనానికి ఎదురు భాగంలో దేవాలయం, ఆగ్నేయంలో పాకశాల, తూర్పులో యజ్ఞమండపం, ఈశాన్యంలో సుగంధ ద్రవ్యాలను, పూలను దాచుకునే చోటు, ఉత్తరంలో భాండాగారం, వాయువ్యంలో గోశాల, పశ్చిమం వైపు కిటికీలు, జలాశయం, నైరుత్య కోణంలో సమిధ, కుశ, ఇంధన, అస్త్రశస్త్రాదులకు చోటు, దక్షిణం వైపు సుందరమైన శయ్య, ఆసనం, పాదుకలు, జల, అగ్ని దీపాలు, భృత్యులు, అతిథి గృహం ఉండాలి. ఇంటి మధ్యలో అంటే నడివాకిట్లో గల ఖాళీ జాగా నిత్యం నీటితో చెమ్మగా ఉండాలి. అందులో ఒక నుయ్యి, అరటి చెట్టు, 5 రకాల పూల చెట్లు ఉండాలి. భవన బాహ్య భాగంలో 4 వైపులా 5 హస్తాల పెట్టగోడలను కట్టి వీలైనంత ఎక్కువ స్థలంలో వన ఉపవనాల మధ్య విష్ణు మందిరాన్ని నిర్మించాలి. ఈ మందిర నిర్మాణ ప్రారంభంలో 64 అడుగుల వాస్తు మండలాన్ని నిర్మింపచేసి అందులో వాస్తుదేవతను విద్యుక్తంగా పూజించాలి. అందులో మధ్య భాగంలో 4 అడుగుల మేర బ్రహ్మను, ఆయన సమీపంలో 2 అడుగుల జాగాలో ప్రత్యేకంగా ఆర్యమాది 8 దేవులను పూజించాలి. తర్వాత కర్ణ భాగంపై కార్తికేయాదులకు పూజను గావించి 2 వైపులా పార్శ్వ బిందువులపై 2 అడుగుల దూరంలో అన్య పార్శ్వ దేవతలను అర్చించాలి. తర్వాత వాస్తుమండల ఈశానాది కోణాలలో క్రమంగా చరకి, విదారి, పూతన, పాపరాక్షసి అను పేర్లు గల దేవశక్తులను పూజించాలి. పిమ్మట వెలుపలి భాగంలో హైతుకాది దేవతలను పూజించాలి. హేతుక, త్రిపురాంతక, అగ్ని, వైతాళ, యమ, అగ్నిజిహ్వ, కాలక, కరాల, ఏకపాదులను దేవతలనే హైతుకాది దేవతలు అంటారు. ఆపై ఈశాన కోణంలో భీమరూప, పాతాళం వైపు ప్రేతనాయక, ఆకాశం వైపు గంధమాలి, ఆపై క్షేత్రపాల దేవతలకు పూజ చేయాలి. పొడవును వెడల్పు చేత భాగిస్తే వచ్చే సంఖ్యని వాస్తురాశి అంటారు. 8 చేత వాస్తురాశిని భాగిస్తే వచ్చేది ఆయ. 8తో దీన్ని గుణించి 7తో భాగిస్తే వచ్చేది వృక్షభాగం. దీనిని 4 చేత గుణించి 9తో భాగిస్తే మిగిలేది వ్యయం. దీనిని 8తో గుణిస్తే వచ్చేదాన్ని పెండ అంటారు. దాన్ని 60 చేత భాగిస్తే జీవ మిగులుతుంది. శేషాన్ని మరణం అంటారు. వాస్తు మండల మధ్యంలోనే ఇల్లు కట్టాలి. దాని వెనుక భాగంలో కట్టకూడదు. మండలానికి ఎడమవైపు కూడా కట్టకూడదు. అక్కడ వాస్తుదేవతలు నిద్రిస్తారు. సింహ, కన్య లేదా తులరాశిలో పుట్టిన వారు గృహద్వారాన్ని ఉత్తరంలో పెట్టించుకోవాలి. ఇతర రాశుల వారు ఇతర దిక్కులలో పెట్టించుకోవచ్చు. ఎందుకంటే
భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసాలలో తూర్పు దిక్కున మస్తకాన్ని, ఉత్తరంలో తోకని, దక్షిణ దిశలో క్రోడాన్ని, పశ్చిమంలో చరణాలని విస్తరింపజేసుకుని వాస్తుగానాలు శయనిస్తాయి. కాబట్టి ఉత్తర దిశలో ద్వారం ఈ కాలంలో ప్రశస్తం. వృశ్చిక, ధను, మకర రాశుల వారు అనగా మార్గశిర, పుష్య, మాఘమాసాలలో ఈ నామముల పృష్ఠభాగం తూర్పు దిక్కులో ఉంటుంది. కాబట్టి ఆ దిక్కులో ద్వారం పెట్టుకోవాలి. కుంభ, మీన, మేషరాశుల్లో అనగా ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో వాస్తు నాగముల మస్తకం పశ్చిమంలోనూ, పృష్ఠం దక్షిణంలోనూ, చరణాలు ఉత్తర పూర్వాలలోనూ ఉంటాయి. కాబట్టి ఆయా రాశులలో జన్మించిన వారు దక్షిణ దిశలో ద్వారాన్ని పెట్టుకోవాలి. అలాగే వృషభ, మిథున, కర్కాటక రాశుల వారు జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో వాస్తు నాగశిరం ఉత్తరంలోనూ, పృష్ఠం పశ్చిమంలోనూ ఉంటాయి. కాబట్టి పశ్చిమ దిశలో ద్వారాన్ని పెట్టుకోవడం శ్రేయస్కరం. భవనం పూర్తయ్యాక ఏ దిక్కున ఏ చెట్టు ఉండాలో కూడా వాస్తు శాస్త్రం నిర్దేశించింది. తూర్పున పీపల, దక్షిణ పాకడ, పశ్చిమ బరగద, ఉత్తర గోలర, ఈశాన్య సేమలక వృక్షాలు శుభప్రదాలు అని శాస్త్రం చెప్పింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.